अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో మనము 5వ బ్రాహ్మణం చూస్తున్నాము. అందులో నిన్న మనం 2 మంత్రాలు చూసాము. ఇది 3వ మంత్రం చూడండి. ఇక్కడ 3వ మంత్రం చూడండి. 3వ మంత్రం గమనించండి. నిన్న మనము ఆ ప్రజాపతి సృష్టికర్త బ్రహ్మ జ్ఞానము తపస్సు ద్వారా 7 రకాల అన్నాలను ఉత్పన్నం చేశారు, రచించారని చెప్పుకున్నాం. ఆ 7 రకాల అన్నాలను భిన్న భిన్న రకాలుగా విభాగం చేసి అది ఏ విధంగానూ మనం చూసాము. అందులో మనము దేవతలకు ఇవ్వబడే 2 రకాల అన్నాలు ఏవైతే ఉన్నాయో, అందులో పశువులకు ఇచ్చినట్టు అన్నం ఏదైతే ఉందో అవన్నీ వాటి విషయాలు చూసాము. వాటి చెప్పుకోగా మనకు 3 రకాల అన్నాలు తన ఆత్మ కొరకు ఉంచుకున్న, ఆత్మ కొరకు ఆత్మ కొరకు తీసుకోబడ్డాయని చెప్పుకున్నాము, గ్రహించబడ్డాయని చెప్పుకున్నాం. ఆ విషయంలో ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, స్త్రీని ఆత్మనే అకురుత. స్త్రీని 3 రకాల అన్నాలు ఆత్మ కొరకు ఉంచుకోబడ్డాయట. స్త్రీని ఆత్మనే అకురుత ఇది. అవి ఏంటివంటే మనో వాచం ప్రాణం. ఈ 3 రకాల అన్న ఆత్మ కొరకు ఏవైతే ఉంచుకున్నా అవి ఏమిటివంటే మనస్సు, వాక్కు, ప్రాణము. మనోవాచం ప్రాణం. తాని ఆత్మనే అకురుత. తాని అంటే ఈ 3. తాని ఆత్మనే అకురుత అన్యత్ర అన్యత్ర మన అభూవం. అన్యత్ర మన అభూవం న అదృశ్యం. అన్యత్ర మన అభూవం న అశ్రౌషం ఇది మనసా హి ఏవ పశ్యతి. మనసా శృణోతి. అంటే ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ మనసుగా కలుగుతున్నామట. మనసా శృణోతి, మనసా పశ్యతి. కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీ ధీర్ భీః ఇత్యేతత్ సర్వం మనః ఏవ. తస్మాదపి పృష్ఠతః ఉపస్పృష్టో మనసా విజానాతి. యః కశ్చిత్ శబ్దో వాగ్ ఏవ
స ఏష హ అంత మాయత్త హంత మాయత్త ఏషా హి న ప్రాణో అపానో వ్యాన ఉదాన సమానో అన ఇతి ఏతత్ సర్వం ప్రాణ ఏవ ఏతన్మయో వా అయం ఆత్మ వాంగ్మయో మనోమయో ప్రాణమయ ఇది. ఇక్కడ మనకు 3 రకాల అన్నాలు ఆత్మ కొరకు ఉంచుకోబడ్డాయని చెప్పాం. అందుకే దీన్ని ఆత్మనే తన శరీరం కొరకు ఆకృత తీసుకోబడ్డాయి. ఆ రకం చెప్పుకున్నాం. మనసును, వాక్కును, ప్రాణాన్ని అని చెప్పుకున్నాం. ప్రాణం అంటే శ్వాస ప్రశ్వాస గతి. కానీ ఈ 3 రకాల అన్నాలను ఆత్మనే తన ఆత్మ కొరకు ఉంచుకోబడ్డాయి, గ్రహించబడ్డాయి. అన్యత్ర మనాహ అంటే అన్య వేరే చోట ఉండేటువంటి మనసు ఏవైతే ఉన్నాయో అభూవం, ఇవన్నీ కూడా అన్యత్ర మనాహ. అందుకే ఒకసారి ఏం చెప్తామంటే, నా మనసు అన్యత్ర వేరే చోట ఉందండి, అందుకే నేను చూడలేకపోయాను అని చెప్తుంటామట. నా మనసు ఎక్కడో ఉంది, అందుకే గమనించలేకపోయినా. మనసు ఎక్కడో ఉంది, నేను దాన్ని వినలేదు అని చెప్తుంటా. అదే విషయం అన్యత్ర నా మనసు ఎక్కడో అన్యత్ర వేరే మనసులో ఉంది, అంటే వేరే చోట ఉన్నది. అన్యత్ర మనాహ అభూవం, అన్యత్ర నేను వేరే చోట ఉన్నాను, నా మనసు ఎక్కడో ఉన్నది. నా ఆదర్శం, అందుకే నేను చూడలేదు. అన్యత్ర మనాహ అభూవం నా ఆదర్శం, అందుకే నేను చూడలేదు. అన్యత్ర మనాహ అభూవం, అన్యత్ర మనాహ అభూవం నా అశ్రౌషం, అందుకే నేను వినలేదు. నా మనసు ఎక్కడో ఉన్నది కాబట్టి నేను వినలేదు. నా మనసు ఎక్కడో ఉన్నది కాబట్టి చూడలేదు. అంటే ఒకసారి చూస్తూ మనం చూడమండి, ఒకసారి వింటూ ఉన్నట్టుగా ఉంటాం కానీ వినమన్నమాట. అదే అంటే మన మనసు అక్కడ లేదు. ఆ ఇంద్రియంతో, శ్రోత్రేంద్రియంతో, చక్షుంద్రియంతో మన మనసు అక్కడ లేదన్నమాట. అక్కడ ఉన్నట్లయితే మనకి ఏం చూసామని తెలుస్తుంది, ఏం విన్నామో మనకు అది మన స్మరణలో ఉంటుందన్నమాట. అది మనం చూస్తూ చూడలేదంటూ అంటే వింటూ వినలేదంటే ఏమిటి, అక్కడ మన మనసు లేదు అని చెప్పి, అది ఎక్కడో ఉందని చెప్పి. అందుకే అన్యత్ర మనాహ అభూవం నా అశ్రవసం, అందుకే నేను వినలేదు. ఈ రకంగా మనం ప్రస్తావిస్తాం. ఇదంతా ఎట్లా జరుగుతుంది? మనసాహి ఏవ పశ్యన్, దీన్ని బట్టి ఏమవుతుంది? మనసాహి ఏవ పశ్యతి, మనసా శృణోతి, అంటే మనసు ద్వారా చూడగలుగుతున్నాడు, మనసు ద్వారా వింటున్నాడని చెప్పి మనకు తెలుస్తున్నమాట. అందుకే అంటే ఏదైనా కూడా మనకి ఇంద్రియాల ద్వారా ఏ సుఖాన్ని పొందినా, ఏ దుఃఖాన్ని పొందినా కూడా, అవన్నీ ఏ క్రియాకలాపాలు చేసినా కూడా మనసుతో యుక్తమై ఆ ఇంద్రియం పనిచేస్తుంది. అంటే మనసు అన్నిటికీ మూల ఆధారం అన్నమాట. ఏ క్రియాకలాపం చేసినా మనం మనోమాధ్యంతో అది ఆత్మ వరకు వెళ్తుందన్నమాట. అందుకే ప్రత్యేక ఇంద్రియంతో మనసు యొక్క సంబంధం ఉంటుంది. అందుకే కామన ఏదైతే ఉందో, సంకల్పం ఏదైతే ఉందో, విచికిత్స సంశయం ఏదైతే ఉందో, అలాగే శ్రద్ధకు అభావం అనమాట. ధైర్యం అయితే ఉందో, ధైర్యం లేకపోవడం ఏదైతే ఉందో, అంటే అస్థిరత, ధైర్యం లేకపోవడం అనమాట. లజ్జ ఏదైతే ఉందో, ధీహి బుద్ధి, భీహి భయము, ఇవన్నీ ఏతత్ సర్వం, ఇవన్నీ కూడా మనహ ఏవ, ఇవన్నీ మనసు యొక్క గుణంలే అన్నమాట. అంటే ఇవన్నీ కూడా చూడడం అనేది, కామనాపూర్వకంగా ఉండటం అనేది, సంకల్పించడము, సంశయంగా ఉండడము, శ్రద్ధ ఉండడం, అశ్రద్ధ, ధైర్యము, అధైర్యము, లజ్జ, జ్ఞానము, ఇవన్నీ భయము, ఇవన్నీ కూడా మనసులో ఉండేటువంటి క్రియాకలు, ఇవన్నీ మనసులో ఉంటాయన్నమాట. అందుకే ఇవన్నీ కూడా మనసహ ఏవ. అందుకే ఏం చెప్పాం? శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, హ్రీహి, ధీహి, భీహి ఇది ఏతత్ సర్వం మనహ ఏవ. ఇవన్నీ మనసు యొక్క గుణాలు అన్నమాట, మనసు యొక్క స్వరూపాలు అన్నమాట. తస్మాత్ అపి పృష్టత ఉపస్పృష్టత మనస విజానతి, అయినప్పటికీ కూడా మనం ఏది చేసినా కూడా ఆ మనసులో గ్రహించగలుగుతాం. అది ముందు నుంచైనా వెనక నుంచైనా, ఏదైనా ఒక వ్యక్తి ముందు నుంచి మనం వచ్చి మనం స్పర్శించాలనుకోండి, ఏదైనా ఆ రకంగా మాట్లాడాలనుకోండి, మనం ఆ ధ్వని వినగానే, ఆ స్పర్శ చూడగానే వెంటనే మనం గమనించగలుగుతామట. అది ఇట్లా మనసు ద్వారానే అది జరుగుతుంది. అందుకే ఇక్కడ తస్మాదపి పృష్టత ఉపస్పృష్టత అంటే వెనక నుంచి ఎవరైనా ఉపస్పృష్టత అంటే ఎవరైనా తాకినప్పుడు, దాన్ని స్పర్శించినప్పుడు మనసా విజానతి, మనసు ద్వారా తెలుసుకోగలుగుతారు అనమాట. మనసా విజానతి, ఎవరైనా తెలియకుండా బయట నుంచి వచ్చి ఒక వ్యక్తి మనం స్పర్శించాలనుకోండి, ఆ స్పర్శని బట్టి, ఆ యొక్క స్పందనను బట్టి మనం వెంటనే గుర్తించగలుగుతాం పలానా వ్యక్తి అని చెప్పి మనం చెప్పగలుగుతామట. అది ఎలా జరుగుతుందంటే మనసా విజానతి, మనసు పొదుకునే తెలుసుకోగలుగుతున్నాడు. అందుకే యహ కహచ, ఎవరైనా కూడా శబ్ద వాగ్యేవ
అందుకే ఎవరైనా కూడా యహ కహచ, ఎవరైనా కూడా అది వ్యక్తి శబ్దం కానీ అవ్యక్త శబ్దం కానీ అని చెప్పామంటూ అది వాణిక రూపం అన్నమాట. అది వ్యక్త శబ్దం చెప్పినా అవ్యక్త రూపాలు చెప్పినా అది వాక్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. వాక్ ద్వారా అది అభివ్యక్తం అవుతుంది. అందుకే వాగ్ ఏవ స ఏష, అది వాక్కు యొక్క రూపమే, వాక్కు యొక్క స్వరూపం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంతం ఆయత్త, ఇది వాటి యొక్క స్వరూపం అనేది మనం వాక్కు ద్వారా తెలుసుకోగలుగుతాం. అందుకే అంతం అంటే వాటి యొక్క ప్రకాశం అనేది వాక్కు ద్వారా అది వ్యక్తం అవుతుంది, స్పష్టమవుతుంది. అందుకే యహ కహచ శబ్ద వాక్ ఏవ స ఏషాహి అంతం ఆయత్త, అంటే అనుగతంగా ఉంటుంది. అంతం ఆయత్త అంటే వాటిని వ్యక్తం చేస్తుంది, అభివ్యక్తం చేస్తుంది, అంటే మనోగత భావాన్ని అభివ్యక్తం చేసి ప్రకాశింపజేస్తుంది. ఏషాహి న, ఇంతే కాకుండా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవన్నీ కూడా ప్రాణం యొక్క పంచభేదాలు. ఇవన్నీ మనసు గురించి చెప్పుకున్నాము, ఇప్పుడు ప్రాణం గురించి చెప్తున్నామట. మనసు తర్వాత ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ప్రాణం గురించి చెప్పుకున్నాం. ప్రాణంలో ఉన్నాయి, ప్రాణంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు, ఇవన్నీ కూడా ప్రాణానికి 5 భేదాలు చెప్పుకున్నాం. ఇవే అనహ అంటే జీవనప్రదమైనటువంటి ఇవి 5 తత్వాలు మనకు శరీరంలో, పిండంలో ఇవన్నీ నిరంతరంగా సుచారు రూపంలో గతిశీలంగా ఉన్నాయి కాబట్టి మన జీవనం విధానం కొనసాగుతుంది. అందుకే అనహ శబ్దం చెప్తాం ఇక్కడ. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనహ అంటే జీవనప్రదమైనటువంటివి, జీవనాన్ని ఇస్తున్నాయి, అంటే గతిని ఇస్తున్నాయి. ఇది ఏదం సర్వం, ఇది ఏతత్ సర్వం, ఇవన్నీ కూడా పంచవిధ ప్రాణ ఏవ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో 5 రకాల ప్రాణాలు అనమాట. 5 రకాల ప్రాణాలతోనే మనకు ఈ గతివిధి నడుస్తుంది. దీన్ని మనం ఏమన్నామంటే ఏతన్ మయ, అంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో మనసు, వాక్కు, ప్రాణం అయితే ఉన్నాయో ఇవి నిర్మితమైనటువంటి మాట. ఏ రకంగా అంటే అయం ఆత్మలోనే, ఈ శరీరంలోనే వాంగ్మయ, మనోమయ, ప్రాణమయ అంటే, అందుకే ఈ శరీరం వాంగ్మయం అంటాము, ప్రాణమయం అంటాము, మనోమయం అంటామట. ఇవన్నీ కూడా ఈ 3 ద్వారా నిర్మితమై ఉంది. అందుకే వాక్మయం, మనోమయం, ప్రాణమయం అని చెప్పి మనం ప్రస్తావించుకుంటామట. ఈ రకంగా ఈ వాక్కు, మనసు, ప్రాణం అయితే ఉందో ఇవి ఈ రకంగా మన శరీరంలో, పిండంలో ఉంటూ మనకు గతినిస్తున్నాయి. అందుకే శరీరంలో ఆత్మలో ఈ 3 రకాల తత్వాలు మనలో నిరంతరంగా కొనసాగిస్తున్నాయి, అంటే గతిశీలంగా ముందు తీసుకెళ్తున్నాయి. అందుకే వాంగ్మయము, మనోమయము, ప్రాణమయం అని చెప్పి చెప్పుకున్నాం. అన్నిటికీ ఒక్కొక్క ఇంద్రియానికి, ఒక్కొక్క వాక్కి, మనసుకి, ప్రాణికి భిన్న భిన్న ప్రత్యేకత అనేది మనం చూసాం అనమాట. అస్తు, ఇక్కడ ఏదో చెప్పాడు, ఉస్నే తీనోం అన్న కొన్ని ప్రజాపతినే అప్నియే బనాయితే, ఆ ప్రజాపతి అన్న మన కోసం అయితే 3 రకాల అన్నాలు ఏవైతే ఉంచుకోబడ్డాయో అర్థం ఏంటివంటే అంటే మనలో ఉన్నాయంటే మనలో దగ్గరగా మన పిండంలో ఉన్నటువంటివి మనస్సు, వాణి, ప్రాణము, ఈ 3 చెప్పుకున్నాం. ఈ తీనం అన్నంకో ఉన్హోనే అప్పుడే ఆత్మకిలియే బనాయి, ఈ 3 రకాల అన్నాలు తన ఆత్మకు నిర్మించబడింది, ఆత్మకు తయారు చేసుకోబడింది అన్నమాట. ఎలాగంటే జైసాకి మనుష్య కేతాహైకి, మనిషి ఈ రకంగా అంటారన్నమాట, మేరే మన్ అన్యత్ర థా, నా మనసు ఎక్కడో ఉండేది, ఇస్లియే మేనే నహీ దేఖా, అందుకే చూడలేకపోయాను. మేరా మన్ అన్యత్ర థా ఇస్లియే మేనే నహీ సున్నా, నా మనసు ఎక్కడో ఉండేది, అందుకే నేను చూడలేకపోయాను, నేను వినలేకపోయాను. ఇస్తే నిశ్చయ హోతా, ఇసిసే నిశ్చయ హోతా హై కి, ఈ రకంగా నిశ్చయం దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే బహు మనసే హీ దేఖతా హై ఔర్ మనసే హీ సునతా హై. అందుకే మనసు ద్వారా చూడగలుగుతున్నాడు, మనసు ద్వారా వింటున్నాడు. అంటే అన్నిటికీ మనసే కారణము, మనసే ఆధారము. మనసు ఉన్నప్పుడైతేనే, మనసు అక్కడ కేంద్రీకృతమైనప్పుడే చూడటమైనా, వినటమైనా, ఇంకేం చేయడమైనా జరుగుతుంది అన్నమాట. అలా మనసు అక్కడ లేదనుకోండి, ఆ ఇంద్రియంతో ఏ ఇంద్రియంతో మనం పనిచేస్తున్నాం అక్కడ ఆ మనసు లేకపోతే దాని యొక్క తత్వం, దాని యొక్క జ్ఞానం మనకు తెలియదు. అలాగే కామ, సంకల్ప, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, దాన శక్తి అన్నమాట. అధృతి, లజ్జ, బుద్ధి, భయము, ఇవన్నీ కూడా మనసు యొక్క గుణాలు, మనసు యొక్క రూపాలు, మనసు యొక్క స్వరూపాలు అని చెప్పుకుంది. ఇవన్నీ మనసులోనే ఉంటాయి. సంశయమైన, శ్రద్ధ అయినా, అశ్రద్ధ అయినా, ధైర్యమైన, బుద్ధి, లజ్జ, ఇవన్నీ కూడా మనసు ద్వారానే కలుగుతూ ఉంటాయి, అంటే మనసు యొక్క గుణాలు. ఇसी कारण ఈ కారణం చదివి పీచేసే స్పర్శ కీజ్ అనే పదవి, ఈ కారణం చదివి ఎవరైనా వెనకటి నుంచి వచ్చి స్పర్శించినప్పుడు మనసు జాన్ లేతా, ఆ మనిషి ఆ మనసు ద్వారా తెలుసుకోగలుగుతాయి, ఈ మనిషి పలానా వ్యక్తి స్పర్శ ఎక్కడో చూశాను, విన్నా, ఎక్కడనో అనుభూతిని పొందాను అని చెప్పి వెంటనే ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసుకోగలుగుతాం అన్నమాట. అందుకే మనసే జాన్ లేతా హై. కాబట్టి ఈ రకంగా జో కుచ్ భీ శబ్ద హై బహు వాణి, అందుకే ఈ రకంగా ఏవైతే శబ్దాలు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా వాక్కు యొక్క రూపాలే. అంటే వ్యక్తి శబ్దం కావచ్చు, అవ్యక్త శబ్దం కావచ్చు, ఇవన్నీ వాణి ద్వారా వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే నిస్సందేహ అంత తక్ పౌంచాతే, ఎందుకంటే మనం ఆ వ్యక్త అవ్యక్త శబ్దంతో అది అంతిమ వరకు, చివరి వరకు అది తీసుకెళ్తుందన్నమాట. అంటే ఆ విషయాన్ని అభివ్యక్తం చేస్తుంది, చివరి వరకు ఏదో ఒకటి తెలియచేస్తుంది, మనకు వ్యక్తం చేస్తుందన్నమాట. इसलिए प्रकट किए जाने योग्य नहीं है, इसलिए प्रकट किए जाने योग्य नहीं है. संसार के अंत तक का పతా దేతి హే అంటే ఈ వాక్కు ద్వారా మనం ఆ సంసారంలో ఉండేటువంటి గతివిధిని, యథార్థ విషయాన్ని మనం ఆ చివరి వరకు బోధించగలుగుతాము. అది ఎంత కిత్నా అన్న మనకు భోజన్ దే రహీ హే అంటే ఎంతవరకు మనకు జ్ఞానం తెలియజేస్తుందంటే చివరి వరకు జ్ఞానం తెలియజేస్తుంది. భోజనం అంటే తాత్విక ఆ జ్ఞానం ఎంతవరకు తెలియజేస్తుంది, చివరి వరకు మనకు తెలియజేస్తుంది. అంటే ఈ వాక్కు ద్వారా మొత్తం తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. అలాగే మళ్ళీ నెక్స్ట్ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన్ యహ సభి ప్రాణ్ హీ హే, ఇవన్నీ కూడా ప్రాణం ద్వారానే వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇవన్నీ పంచ ప్రాణాల ద్వారానే, పంచ తత్వాల ద్వారానే ఈ శరీరం యొక్క పిండం యొక్క గతివిధి నడుస్తుంది. యహ ఆత్మ ఇన్హీ పర్ నిర్భర్ రహనే వాలా హై, ఎందుకంటే ఈ పంచతత్వాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వీటి మీదనే ఈ శరీరం నిర్భరం ఆధారపడి ఉందన్నమాట. అర్థాత్ దీన్నే వాంగ్మయ్ అంటే వాణి పై నిర్భరమై ఉంది కాబట్టి వాంగ్మయం అని చెప్తున్నాం. మనోమయ్ మనసు ద్వారా నిర్భరమై ఉంది కాబట్టి మనోమయం అని చెప్తున్నాం. ఈ శరీరాన్ని, ఆత్మయుక్త శరీరాన్ని మనోమయము వాంగ్మయం అనుకున్నాం. అలాగే ప్రాణమయము, ప్రాణమే నిర్భరపడి ఉంది కాబట్టి ప్రాణమయం అని కూడా చెప్పుకున్నాం. ఈ రకంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు, ఇది మూడో అంశంలో, మూడో మంత్రంలో ఇచ్చినటువంటి అభిప్రాయం అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే త్రయో లోకా ఏతే ఏవ వాగ్ ఏవ అయం లోకో మనో అంతరిక్ష లోక ప్రాణో అసౌ లోక. ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఇక్కడ సామాన్యంగా దీన్ని అంటే ఆ రకంగా పోలుస్తున్నామట. అంటే ఎందుకంటే బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అది పిండంలో ఉంది, పిండంలో ఏదైతే ఉన్నాయి బ్రహ్మాండంలో ఉన్నాయి. ఆ బ్రహ్మాండంలో తత్వాలు పిండంలో చూపిస్తున్నాడు. త్రయో లోకాహ ఈ మూడు లోకాలతో యుక్తమే ఉన్నాయి. దీనిలోకి ఏవైతే ఇవే అన్నమాట. ఏవి? ఏత ఏవ వాగ్ ఏవ అయం లోక అంటే వాక్కి ఇక్కడ మనకి వాక్కుతో ఏదైతే ఉచ్చరిస్తున్నామో అది పృథ్వీలోకం. పృథ్వీలోకం నుంచి ఉత్పన్నమైంది. పృథ్వీలోకం దీనికి ఆధారభూతంగా ఉందన్నమాట. మనో అంతరిక్ష లోకం, మనో అనేది మనసుని అంతరిక్ష లోకంతో పోల్చి చెప్పుకున్నామట. ప్రాణం అసౌ లోక, ప్రాణం అసౌ లోకం అంటే ద్యూలోకం అంట, అది స్వర్గలోకం. ద్యూలోకం అంటే స్వర్గలోకం అంట. కానీ ఈ రకంగా మన అంతరిక్ష లోకము, అలాగే ప్రాణం అది ద్యూలోకం అంటే స్వర్గలోకము అని చెప్పి, అంటే ఈ లోకాలను ఈ వాక్కు మనస్సు ప్రాణంతో పోల్చి చెప్పుకున్నాను. అంటే ఆ రకంగా యుక్తమై ఉన్నాయి. వీటిని యథార్థంగా తెలుసుకున్నట్లయితే ఈ లోకాల, మూడు లోకాల గురించి కూడా స్వరూపాన్ని ఎట్లా ఏ విధంగా కూడా మనం యథార్థంగా అర్థం చేసుకోవచ్చు, మూడు లోకాలను అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా మనస్సు వాక్కు ప్రాణి ఈ రకంగా సూక్ష్మంగా దాంతో పోల్చి చెప్పాం. అంటే ఆ తత్వాలు ఇందులో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ తత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నట్లయితే ఆ తత్వాలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకేం చెప్పా, అందుకే తీనం లోక్ యహి హే వాణి పృథివీ లోక్ హే, మనస్సు అనేది అంతరిక్ష లోకము, ప్రాణం అనేది స్వర్గలోకం అంటే ద్విలోకము. అస్తు. తర్వాత మళ్ళీ ఏమన్నది ఐదో మంత్రంలో త్రయో, దీని వేదాలతో పోల్చి చెప్పు మూడింటిని కూడా. త్రయో వేదాహ ఏత ఏవ వాగ్ ఏవ ఋగ్వేదో మనో యజుర్వేద ప్రాణో సామవేద. ఇక్కడ మూడు వేదాలతో ఇక్కడ పోల్చున్నాను. త్రయో వేద ఇవే మూడు వేదాలు. ఏంటివి? వాణియే ఇక్కడ ఋగ్వేదము, మనస్సు అనేది యజుర్వేదము, ప్రాణము సామవేదము. అంటే ఈ రకంగా వాక్కు ఋగ్వేదంతో పోల్చుకున్నాం, మనసును యజుర్వేదం పోల్చుకున్నాము, ప్రాణము సామవేదం. అంటే ఎంతైతే పరిజ్ఞానం ఇందులో ఉందో మనకు అంత పరిజ్ఞానం వాటి ద్వారా మనం ఆ తత్వాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఆ రకంగా మహత్వాన్ని చెప్తున్నాం. వాక్కి మనసుకి ప్రాణకి అంత మహత్వాన్ని చెప్తున్నాను. అంత జ్ఞానంతో యుక్తమైంది, అంత యథార్థ స్వరూపంతో యుక్తమైంది. వాటిని మనం అవలోకనం చేసేట్లేదు, వాటి యొక్క తత్వాలను గమనిస్తూ వాటిని సూక్ష్మంగా మనం అర్థం చేసుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే మనం ఈ తత్వానికి కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ పరమపిత పరమాత్మ వేదంలో చెప్పినటువంటి జ్ఞానం యొక్క రహస్యాన్ని, ఆ పిండంలో ఉండే బ్రహ్మాండంలో యొక్క రహస్యాన్ని, అవి పిండం మీద ఏ రకంగా ప్రభావం చూపుతున్నాయి, బ్రహ్మాండాలు ఏ రకంగా ఉంటున్నాయి, అది పరమాత్మ యొక్క
గతివిధి ఏ రకంగా వీటి మీద ప్రభావాత్మకంగా సమస్త లోకంలో పిండంలో ఏ రకంగా ఆత్మ కళ్యాణ కొరకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కూడా మనము యథార్థంగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ మూడింటిని 3 వేదాలతో కూడా పోల్చి చెప్పుకున్నాం. ఇంకా కూడా పోలుస్తున్నారు. ఇంకెక్కడ పోలుస్తున్నారు? దేవాహ పితరో మనుష్యాహ ఏత ఏవ వాగ్యేవ దేవాహ మనః పితరః ప్రాణో మనుష్యాహ. చూడు, ఇక్కడ దేవత, పృథ్వీగణము మరియు మనుషులు 3తో పోల్చుకున్నామట. దేవాహ పితరో మనుష్య ఏతే ఏవ వాక్, ఈ 3ని వాక్కుతో పోల్చుకున్నామట. దేవతలు వాక్ అని చెప్పుకున్నాం, మనసు పితృలు అని చెప్పుకున్నాం, ప్రాణము మనుషులు అని చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే దేవత పితృగన్ అవదు మనుషు యహి హే వాణి దేవత. ఇక్కడ వాక్య దేవత రూపంలో చెప్పుకున్నాము, మనసు పితృగణ రూపంలో చెప్పుకున్నాం. పితృలు ఎవరైతే ఉన్నారో, మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో, అలాగా జ్యేష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పుకున్నాం. అలాగే ప్రాణమే మనుషులని చెప్పుకున్నాము. అందుకే దేవాహ పితరో మనుష్యాహ ఏతే ఏవ వాక్యేవ దేవాహ మనః పితరః ప్రాణో మనుష్యాహ. ఈ రకంగా ఆ రకంగా పోల్చి చెప్పుకున్నాం. ఇక్కడ అంత ఔన్నత్యాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకున్నాము. అంటే ఇక్కడ ఈ రకంగా పోల్చిపోయి, ఎందుకంటే ఇక్కడ మనం వేదాలు కూడా చెప్పుకున్నాం. ఋగ్వేదం మనం వాక్ అని చెప్పుకున్నాం, యజుర్వేదం మనసు అని చెప్పుకున్నాం. ఈ రకంగా ఋగ్వేదం ఎందుకంటే జ్ఞానకాండ అన్నమాట, జ్ఞానికి ప్రతినిధి. ఋగ్వేదంలో ఉంది జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానికి ప్రతినిధి అని చెప్పుకున్నాం. అది వాణి కూడా జ్ఞానానికి ప్రతినిధి రూపంలో పనిచేస్తుంది అన్నమాట. ఆ జ్ఞానం కూడా వాక్ ద్వారా వ్యక్తం చేసుకోగలుగుతాం, అభివ్యక్తం చేసుకోగలుగుతాం అన్నమాట. అలాగే యజుర్వేదం కర్మకాండం కాబట్టి అది మనసు ద్వారా మనం కర్మ సంకల్పాలు చేస్తూ ఉంటాడు. కర్మ అంటే విధి విధానం చేస్తూ ఉంటాడు. అందుకే కర్మకాండంకి ప్రతినిధి రూపంలో మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ మనసు ద్వారా కర్మ అనేది సంకల్పాలు మనం చేస్తూ ఉంటాం కాబట్టి. అలాగే సామవేదం అనేది స్తుతి కాండం అంట, స్తుతికి ప్రతినిధి రూపంలో. ఎందుకంటే ప్రాణం ద్వారానే సామగానం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఆ సామవేదాన్ని మనం శ్వాస ప్రశ్వాస గతిపూర్వకంగా మనం ఆ పాటలు అది పాడుతూ, సంగీతం పాడుతుంటే విని శ్వాస ప్రశ్వాస గతివిధి నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా ఆ తత్వాన్ని పోల్చి చెప్పారు ఇక్కడ. అలాగే వాక్ మనసు ప్రాణం ఇవన్నీ దేవ పితృలు మనసులు అని చెప్పుకున్నాం కదా. ఇవి కూడా మనం ఆ రకంగా గమనించినట్లయితే ఇక్కడ వాణి అయితే శరం యొక్క ప్రకాశ స్థితి అంట. అంటే వాక్కు ద్వారా శరీరం యొక్క ప్రకాశం మనకు తెలుస్తుందన్నమాట. వాక్ శరీరానికి ప్రకాశం వంటిది. అలాగే దేవతలు కూడా ఈ మనుష్య సమాజంలో కూడా देवगण भी मनुष्य समाज में बिना बोले अपने गुणों से मानव बोल उठते हैं. దేవ సమూహం కూడా ఈ మనుష్య సమాజంలో ఏం మాట్లాడకుండా తన గుణాలను అభివ్యక్తం చేస్తామట, తన గుణాలను ప్రకాశింపజేస్తారు. मन में शरीर की सब इंद्रिया रक्षा पाती है. అలాగే శరీరంలో ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం రక్షణ కల్పిస్తూ ఉంటామట. అంటే మన శరీరంలో ఇంద్రియాలు సక్రమంగా ఉన్నట్లయితే మన గతివిధి కూడా సక్రమంగా ఉంటుంది అని యథార్థంగా ఉంటాయి అని తెలుసుకోగలుగుతాం. అది ఇవన్నీ శరీరంలో ఉండే అవయవాలు ఎప్పుడైతే అస్తవ్యస్తం అయిపోయి అక్కడ మనసు యొక్క స్థితి కూడా అస్తవ్యస్తం అవుతుంది. అన్ని కూడా తన యథార్థ స్వరూపాలను ఏదైతే ఉందో ఆ స్వరూపంతో వ్యతిరేకంగా ఉంటాయి. అంటే వ్యతిరేకంగా ఉంటే అది వాటిని వ్యవస్థ నుంచి భిన్నంగా ఉంటాయి. అలాగే పితరుల విషయంలో ఏం చెప్పారంటే మనుష్య సమాజకే మనకి తరహ రక్షక హే. ఈ మనుష్య సమాజంలో మనసు ఏ విధంగా ఇంద్రియాలను అనుగుణంగా పనిచేస్తూ ఉంటుందో, రక్షకంగా ఉంటుందో కాబట్టి ఇక్కడ అలాగే ప్రాణం కూడా ఆధారభూతంగా ఉంటుంది కాబట్టి అన్ని క్రియాకలాపాల్లో ప్రాణమే అన్నిటికీ నిమిత్తంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనము ఈ మూడింటిని వాక్ దేవత రూపంలో, పిట రూపంలో, ప్రాణ రూపంలో మనం పోల్చి చెప్పామట. ఇవి మనం పోల్చి చెప్పుకున్నాం కానీ అది సూక్ష్మంగా
తద్గత సంబంధమైన జ్ఞానాన్ని ఇంకా మనం అవలోకనం చేసినట్లయితే అది ఏ రకంగా ఏ విధంగానే మనకు తెలుస్తుంటుంది. ఇక సంకేత రూపంలో మనకు ఈ రకంగా ఎందుకంటే బ్రహ్మాండంలోని తత్వాలు పిండంలో కూడా ఇక్కడ వ్యాపించి ఉన్నాయి కాబట్టి వాటి గతివిధిని బట్టి ఇక్కడ మనం ఆ తత్వాన్ని మనం సూక్ష్మంగా ధ్యానించినట్లయితే అవి ఒక్కోటి మనకు నిదానంగా అర్థమవుతాయన్నమాట. అలాగే ఇక్కడ పితా మాతా ప్రజ ఏతే ఏవ మన ఏవ పిత వాంగ్ మాత ప్రాణ ప్రజా ప్రజా సంతానం. ఇక్కడ మళ్ళా పితా మాత ప్రజ కూడా ఏంటంటే మనసు ద్వారా పితను పోల్చినపడి చెప్పదు, వాక్ ద్వారా మాతను, అవును ప్రాణం ద్వారా ప్రజా సంతానాన్ని ఇక్కడ పోల్చి చెప్పుకున్నామట. ఈ రకంగా ఈ మనసు, వాక్కు, ప్రాణాన్ని ఈ మూడు మాతాపిత సంతానంతో కూడా మనం పోల్చి చెప్పుకున్నామట. అస్తు. అలాగే విజ్ఞాతం విజిజ్ఞాస్యం అవిజ్ఞాతం అవిజ్ఞాతం ఏత ఏవ యత్కించ విజ్ఞాతం వాచః తద్రూపం వాగ్కి విజ్ఞాత వాగ్ ఏనం తద్భూత్వా అవతి తద్భూత్వా అవతి. అంటే ఇక్కడ ఏదైతే విజ్ఞాతం విజిజ్ఞాస్యం అంటే ఏదైతే మనకు ఇక్కడ కనిపిస్తుందో, అంటే జ్ఞాతం అవుతుందో, వ్యక్తం అవుతుందో, తెలియబడుతుందో, మనకు విశేష జ్ఞాతం అవుతుందో, విజిజ్ఞాస్యం అంటే మనం జిజ్ఞాస తెలుసుకునేదన్నమాట. అది అవిజ్ఞాతం అవిజ్ఞాతం అంటే మనం ఏదైతే మనం తెలుసుకుంటున్నాం అంటున్నామో అది తెలుసుకోవడానికి యోగ్యమైన అనుకుంటున్నామో అది మనకు పూర్తిగా తెలియదు. ఏదో తెలిసిందో అది మాకు కొంతవరకు తెలుసుకోగలుగుతున్నాం కానీ పూర్తిగా అది జ్ఞాతం కాదు. ఏదైతే మనకు జ్ఞాతమైంది అనుకుంటున్నామో అది పూర్తిగా జ్ఞాతం కాదు. ఇక్కడ గురువు గారు ఇంట్లో ఉన్నారండి.
ఇప్పుడు వస్తుందండి? వస్తుంది ఇప్పుడు. జీ ఇంతవరకు ఎక్కడ చెప్పామండి? 7 చెప్పుకున్నావా? జస్ట్ 2 సెకండ్స్ నుంచి వినిపించట్లేదు, 2-3 సెకండ్ పిత మాతా ప్రజా ఏతే ఏవ మన ఏవ పిత వాగ్ మాత ప్రాణ ప్రజా అని చెప్పుకున్నాం. 7 చెప్పుకున్నాం కదా? 8 వచ్చిందా? అది రాలేదు. విజ్ఞాతం అదే అక్కడ దాకా చెప్పారు. ఓకే అండి. అంటే ఇక్కడ మనం జో కుచ్ జానా జా చుకా, ఇంతవరకు ఏది తెలుసుకున్నాం అంటున్నామో విజ్ఞాతం, మనము జో కుచ్ జానా జా చుకా, ఇంతవరకు ఏది తెలుసుకున్నామో, అలాగే జో జాననే యోగ్య హే, ఏదో తెలుసుకోవడానికి యోగ్యమైనది ఏదైతే ఉందో, అలాగే జో అజ్ఞాత, ఇంకా ఇంతవరకు ఏది తెలుసుకోలేదో అవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ ఈ వాక్ రూపంలో, మన రూపంలో, ప్రాణ రూపంలో మనం చూడవచ్చు. ఈ 3 రూపంలో తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఆ వాటిని ముఖ్య ఆధారంగా పోలిస్తూ జోకు జానా జా చుకా హై వహ వాణి కా హి రూప హై. ఇంతవరకు మనం ఏవైతే తెలుసుకున్నాం ఇది వాక్ ద్వారానే, అది వాక్ కా హి విషయం అన్నమాట. వాక్ ద్వారా తెలుసుకోగలిగాం. ఇది వాక్ యొక్క రూపం, వాక్ యొక్క గుణం అన్నమాట. క్యూంకి వాణి హి జాని హుయి హై, ఎందుకు ఒక వాక్కుని మనం పూర్తిగా తెలుసుకోగలిగామన్నమాట. వాక్కుని మాత్రమే పూర్తిగా తెలుసుకోగలిగాము. అంటే ఏది తెలుసుకున్నా అది వ్యక్తం చేసుకోగలుగుతాం, అభివ్యక్తం చేసుకోగలుగుతాం వాణి ద్వారానే. తెలిసిందే మనం వ్యక్తం చేస్తున్నాము. అందుకే వాణి అప్నే జాత్ కా హి విజ్ఞాత్ హోకర్ రక్షా కరితే. అందుకే ఈ వాక్ అనేది ఆ తెలిసిన విషయాన్ని విశేషంగా చెప్తూ దాన్ని రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అంటే మనం ఆ వాక్ ద్వారా మనం రక్షింపబడుతుంటాం, వాక్ ద్వారా ముందుకు వెళ్తూ ఉంటామట. అని తెలిసిన విషయాన్ని మాట్లాడుతూ దాన్ని మనం ఒక రక్షణ కవచంలాగా ఉంటూ మనం కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే తెలియని విషయాన్ని మనం ఏం వ్యక్తం చేయలేమట. అక్కడ తెలియని విషయం ఏం వ్యక్తం చేసినా కూడా అది ఎట్లా ఉంటుందో అది మన రక్షణ కలిగించదు, మనకు కష్టాన్ని కలిగిస్తుందన్నమాట. అందుకే వాక్ ద్వారా ఏది మనం బోధిస్తామో, ఏది తెలియజేస్తామో అది తెలిసిన విషయాన్ని మనం వ్యక్తం చేస్తాం. అందుకే వాణి అప్నే జాతక విజ్ఞాత్ రక్షా. ఈ వాక్ అనేది ఆ తెలిసిన విషయాన్ని అది విశేషంగా వ్యక్తం చేస్తూ అది రక్షణ కలిగిస్తూ ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ 8వ మంత్రంలో ప్రస్తావించబడింది. తర్వాత యత్కించ విజిజ్ఞాస్యం మనః తద్రూపం మనోహి విజిజ్ఞాస్యం మన ఏనం తద్భూత్వా అవతి. ఇక్కడ మళ్ళీ అదే పైన చెప్పిన విధంగా అక్కడికి వెళ్ళి వాక్ రూపం చెప్పి ఇక్కడ మనసు రూపం తీసుకున్నామట. జోకు జాన్య యోగ్య హే బహు మనుకా రూప హే. ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన యోగ్యమైనది ఏదైతే ఉంది సంసారంలో అయినా, పిండంలో అయినా, బ్రహ్మాండంలో అయినా, జోకు జాన్య యోగ్య హే, ఇంకా తెలుసుకోవాల్సింది ఏదైతే ఉందో చాలా ఉన్నాయి మనకు తెలియనివి. మన ఏదో కొంతవరకు మాత్రం తెలుసు అనమాట. జోకు జాన్య యోగ్య హే బహు మనుకా రూప హే, అవి మనసు యొక్క రూపం, మనసు యొక్క స్వరూపం అంట. మనసు ద్వారా తెలుసుకోగలుగుతాము. ఎందుకంటే जिसके जानने की इच्छा होने चाहिए वो मन ही है. जिसके जानने की इच्छा होने चाहिए वो मन ही है. అంటే తెలుసుకోవడానికి ఏది కోరిక కామన ఉందో అది మనసే అనమాట. అంటే మనసు తెలుసుకున్నట్లయితే మనం అన్ని తెలుసుకున్నట్లే అనమాట. మనసు యొక్క స్వరూపం అర్థం చేసుకున్నట్లయితే అన్ని తెలుసుకున్నట్లే. అందుకంటే మనః ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. ఆ మనసును మనం గమనించినట్లయితే మనము ఈ సంసార బంధనాన్ని తెలుసుకోగలుగుతాము, ఆ మోక్ష స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకే ఇక్కడ జిస్కే జాన్నేకి ఇచ్చా హోనే చాహియే వహు మనహి హే, అంటే అది ముఖ్యంగా మనసే అనమాట. ఎందుకంటే మనహి విజిజ్ఞాసి హోకర్ ఇస్కి రక్షా కర్తే. ఎందుకంటే మనసు ద్వారా మనం స్పష్టమైనప్పుడు, నిశ్చయంగా స్థిరపడినప్పుడు, యథార్థంగా తెలుసుకోబడినప్పుడు దాని ద్వారా మనం అవే మా వాక్ ద్వారా మనం భిన్న భిన్న రూపంలో ఇంద్రియం ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకే మనసే మనకు అది రక్షణగా కల్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిశ్చయమైన సంకల్పాలను చేసుకుని ఆ మనసు ద్వారానే, ఆ మనసు సహాయం ఇంద్రియాల ద్వారా ప్రేరేపిస్తూ మనం ఆ కర్మను చేస్తూ ఉంటాం. కాబట్టి మనహి విజిజ్ఞాస్య హోకర్, అది మనిషి యథార్థంగా విశేషంగా తెలుసుకొని వాటిని బోధిస్తూ ఉంటుంది, వ్యక్తం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది రక్షక రూపంలో ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనసు కూడా ప్రాధాన్యంగా చెప్పుకున్నాం అనమాట. ప్రాణం చెప్పుకుంటున్నాం. వల్ల పైన వాక్కు చెప్పుకున్నా, ఇక్కడ మనసు చెప్పుకున్నా, ఇక్కడ తర్వాత ప్రాణం గురించి ప్రాధాన్యత చూపిస్తున్నామట. యత్కించ అవిజ్ఞాతం ప్రాణస్య తద్రూపం ప్రాణం. అలాగే యత్కించ అవిజ్ఞాతం, ఇంకా తెలియనిది ఏదైతే ఉందో ప్రాణస్య తద్రూపం, అది ఇంకా తెలియనిది ఏ తత్వం అయితే ఉందో అది ప్రాణం యొక్క రూపం అనమాట. ప్రాణం యొక్క స్వరూపమే ప్రాణ తద్రూపం. ప్రాణోహి అవిజ్ఞాతం, ఎందుకంటే ప్రాణం ఇంతవరకు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోలేదు అనమాట. ప్రాణోహి అవిజ్ఞాత,
ప్రాణం ఏనం తద్భూత్వ అవతి. అది ఆ విషయాన్ని యథార్థంగా తెలుసుకొని దాని రక్షణ కలిగిస్తూ ఉంటుంది. ఏ రకంగా అంటే జో కుచ్ అవిజ్ఞాత హే అంటే బినా జ్ఞాన సంజ అంటే ఇంతవరకు ఏమి తెలుసుకోలేదు, ఇంకా అర్థం కాలేదు, విశేషంగా జ్ఞాతం కాలేదు, వ్యక్తం కాలేదు. ఓ ప్రాణికా రూపే అది ఇంకా మనకు ఇప్పుడు ఎందుకంటే ఈ మనకు ఇది మనకు వేదాంత దర్శనంలో ప్రాణ విషయం వస్తుందట. అక్కడ ప్రాణ విషయంలో చాలా మంది ఋషులు కూడా అక్కడ మహర్షులు కూడా విద్వాంసులు కూడా ఈ విషయాన్ని కూడా తెలియని విషయం. ఏం తెలియని విషయం ఏదైనా ఉంటేనే ఇది ప్రాణ స్వరూపంలో. ఇంద్రియాల విషయంలో కొంత మనకు కొంతవరకు మనము ఏదైనా చెప్పగలుగుతాం, చేయగలుగుతాం. కానీ ప్రాణ విషయంలో అసలు ఏం చెప్పలేం. ఈ ప్రాణం అంటే ఏమిటి, ప్రాణం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, శ్వాస ప్రశ్వాస గతే ప్రాణమా అని. ఎందుకంటే ఆ ప్రాణంలో ఆత్మ జీవాత్మ ఉంటుంది, దాన్ని జీవాత్మ అంటాం, దాన్ని ప్రాణం అంటాం, దాన్ని జీవశక్తి అంటాం, రకరకాలు చెప్పుకుంటాం, ప్రాణ స్వరూపం అని చెప్పుకుంటాం. అది మనకి ఇంతవరకు అవిజ్ఞాతం. ఇప్పుడు చాలా మందికి అంతు పట్టేది, చాలా మందికి తెలియదు, అంతే సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. ఆ శ్వాస ప్రశ్వాస గతి ఉన్నప్పుడు ఆ జీవం ఉంటుంది, శ్వాస ప్రశ్వాస గతి ఆగిపోయినే ఇక్కడ శరీరం ఆగిపోతుంటుంది, గతివిధి ఆగిపోతూ ఉంటుంది అన్నమాట. అది జో కుచ్ అవిజ్ఞాత హే ఓ ప్రాణికా హి రూప హే, అవన్నీ ప్రాణం యొక్క రూపము. ప్రాణి అవిజ్ఞాత, ఎందుకంటే ప్రాణమే మనం యథార్థంగా తెలుసుకోలేమండి. ఏంటి ప్రాణం, శ్వాస ప్రశ్వాసనే మనం ప్రాణం అనుకోవాలి, జీవాత్మ అనుకోవాలి, ఏంటది. కానీ ప్రాణం యొక్క గతిలో చాలా సూక్ష్మత అనేది ఉందన్నమాట. ఈ విషయంలో మటుకు ఒక ప్రాణతత్వం తెలుసుకుంటే, ముందుగా ప్రాణ విషయంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాము. ఒక ప్రాణ శ్వాస ప్రశ్వాస గతిని మనము చూడగలిగినట్లయితే, వాటిని గమనించినట్లయితే ఆత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఆ ప్రాణం కూడా వాయువు ఎలా ఉంటుంది, మనకు వాయువు కనిపిస్తుందా, కానీ వాయు యొక్క స్పర్శ ద్వారా వాయు యొక్క ప్రకంపనం వాయువు ఉండేది తెలుస్తుంది అన్నమాట. అలా తీసుకునే శ్వాస ప్రశ్వాస గతి ఎలా ఉంటుంది, తీసుకుంటుంటాం, వదులుతూ ఉంటాం. అది ప్రాణం ఏదైతే ఉందో అత్యంత సూక్ష్మంగా కనిపించే స్పర్శ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ తత్వం ఉంది, కంటికి కనిపించకపోయినప్పటికీ ఆ తత్వం ఉంది. అది ఏంటి, ఆ స్వరూపం సూక్ష్మత్వం ఏంటి అనేది మనకు అది ఆ ప్రాణ స్వరూపం మీద మనం పూర్తిగా ధ్యాన ధారణ సమాధి ఉపాసన చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే అది కొంతవరకు మనం వాటి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాణహి అవిజ్ఞాత, ప్రాణమే అవిజ్ఞాత రూపంలో, విశేషంగా జ్ఞాతం కాదనమాట, జ్ఞాతం లేదు అంటే అది తెలుసుకోలేదు. ఎందుకంటే ప్రాణి అవిజ్ఞాత హోకర్ ఇసుకి రక్షా కర్తి హే. ఈ విషయంలో ఇంకా సూక్ష్మత అనేది దీనిలో చాలా ఉంది. ప్రాణి అవిజ్ఞాత హోకర్ ఇసుకి రక్షా కర్తి, అందుకే ప్రాణం ఇది అవిజ్ఞాత రూపంలో ఉంటూ అది అందుకే రక్షింపబడుతుంది. అంటే ప్రాణి యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే దాని చాలా మంది ఆ ప్రాణి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పి వైజ్ఞానికులు చాలా రకరకాల ప్రయత్నం చేస్తున్నమాట. అది తెలియకుండా ఉండి కూడా అందరి ఆత్మకౌశల్యంగా ఉంటూ రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమస్త ఇంద్రియాలకు ప్రాణమే ముఖ్యమైనది, ఆధారభూతమైనటువంటిది. ఈ ప్రాణం ఉన్నంత వరకు మిగిలిన ఇంద్రియాలు కూడా గతిశీలంగా ఉంటాయి, వ్యక్తంగా అభివ్యక్తంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ రకంగా అవిజ్ఞాతంగా ఉంటూ కూడా రక్షణ కల్పిస్తూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ రూపంలో వ్యక్తం చేయబడింది. ప్రాణి అవిజ్ఞాత హోకర్ ఇసుకి రక్షా కర్తీ హే అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే తస్యై వాచః పృథివీ శరీరం జ్యోతి రూపం అయం అగ్ని తద్ తద్ధ్యౌ అవతి ఏవ వాక్ తావతి పృథివీ తావన్ అయం అగ్ని తస్య ఏవ అంటే తస్యాహ ఏవ వాచః అంటే వాక్ పృథివీ, తస్యాహ ఏవ వాచః పృథివీ అంటే ఇక్కడ వాకు పృథివీతో పోల్చుకున్నామట. వాణి వాక్కును పృథివీ ద్వారా పోల్చి చెప్పుకున్నాం. శరీరం ఏదైతే ఉందో తస్యాహ ఏవ వాచః పృథివీ శరీరం, ఇక్కడ పృథివీ శరీరంగా పోల్చుకున్నాము. జ్యోతి రూపం అయం అగ్ని, జ్యోతి రూపం అయితే ఉందో, ప్రకాశ రూపం అయితే ఉందో అది అగ్ని అని చెప్పుకున్నాము. తద్ యావతి ఏవ వాక్ తావతి పృథివీ, యావతి ఏవ వాక్ తావతి పృథివీ, ఇక్కడ యావతి ఏవ, ఇక్కడ మన జ్యోతి రూపం అయం అగ్ని అని చెప్పుకున్నాం. తద్ యావతి ఏవ వాక్, ఎంతైతే వాక్ ఉందో, తావతి ఏవ పృథివీ, ఎంతైతే వాక్ ఉంటుందో అంతే విశాలంగా పృథివీ కూడా ఉంటుంది. అందుకే తావన్ అయం అగ్ని उस वाणी का पृथ्वी शरीर, ఈ వాక్ కా ఈ పృథివీ శరీరం లాంటిది అన్నమాట. ఈ వాక్ కి పృథివీ శరీరంతో యుక్తమై ఉంది, శరీరం లాంటిది. అలాగే ఈ అగ్ని జ్యోతి రూపం అంట. ఈ బ్రహ్మాండ నుంచి అగ్ని అయితే ఉందో అది జ్యోతి రూపంగా చెప్పుకున్నాము. అతః
జిత్నా బడి వాణి హే ఉత్నీ హీ బడి పృథివీ హే. ఎంతైతే వాక్కు విశాలంగా ఉందో అంతే ఈ పృథివీ కూడా అంతే విశాలంగా ఉంది. అది ఉత్నా హీ యహ అగ్ని హే. అలాగే ఈ పృథివీ ఎంతైతే ఉందో అందులో ఉండే అగ్ని కూడా అంతే విశాలంగా ఉంది, అంతే వ్యాపించి ఉంది. అందుకే యావతి ఏవ వాక్ తావతి ఏవ పృథివీ తావన్ అయం అగ్ని. అంతే అగ్ని కూడా ఉంది. అంటే పృథివీలో అగ్ని కూడా ఆ అగ్నితత్వం వ్యాపించి ఉష్ణత్వం వ్యాపించి ఉంది కదా, అందుకే అంతే అగ్ని కూడా ఉంది అని చెప్పి ఇక్కడ ఈ రూపంలో వాక్కును ఇలా పోల్చి చెప్పుకున్నమాట. ఉస్ వాణిక పృథివీ శరీర హే. వాక్కు పృథివీతో పోల్చుకున్నాం, ఆ అగ్ని జ్యోతి రూపంతో పోల్చుకున్నాం. అందుకే ఎంతైతే వాక్ ఉందో అంతే పృథివీ ఉంటుంది, అంతే అగ్ని కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు చెప్పబడింది. ఇలా చెప్పిన తర్వాత అథ ఏతస్య మనసో ద్యౌః శరీరం జ్యోతి రూపం అసౌ ఆదిత్యః తద్ యావదేవ మనః తావతి ద్యౌః తావాన్ అసౌ ఆదిత్యః తౌ మిథునం సమేతాం తతః ప్రాణో అజాయత సహ ఇంద్రః స ఏషో అసపత్నో ద్వితీయో వై సపత్నో న అస్య సపత్నో భవతి య ఏవం వేద. ఇక్కడ అథ ఏతస్య మనసః ద్యౌః, మనసుని ద్యులోకంతో పోల్చుకున్నామట. ద్యులోకమే శరీరంగా భావించాం. అథ ఏతస్య మనసః ద్యులోకంతో చెప్పుకున్నాము. జ్యోతి రూపం ప్రకాశ రూపము అయితే ఉండదు ఆదిత్య స్వరూపం అంట. అసౌ ఆదిత్యః యావద్ ఏవ మనః తావతి ఏవ. ఎంతైతే మనసు ఉందో అంతే విశాలంగా ద్యులోకం ఉంది. తావన్ అసౌ ఆదిత్యః అంతే సూర్యుడు కూడా ఉన్నాడు అనమాట. అంతే సూర్యుడు కూడా ఉన్నాడు. ఎంతైతే మనం పైన చెప్పుకున్నాం, ఎంతైతే వాక్కు ఉందో అంత పృథివీ ఉందని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఎంతైతే మనసు అయితే ద్యులోకంతో పోల్చుకుంటే ఎంతైతే ద్యులోకం ఉందో అంతే ఇక్కడ సూర్యుడు కూడా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఈ పిండంలో ఉండేటువంటి అంటే శరీరంలో ఉన్నటువంటి అంటే పిండ శరీరంలో ఉన్నటువంటి మనసు ఏదైతే ఉందో అది బ్రహ్మాండంలో ఉన్నటువంటి దేవ్ అని చెప్పుకున్నాం. పిండంలో ఉన్నటువంటి మనసు ఏదైతే ఉందో అది బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆకాశాన్ని దేవుతో పోల్చుకున్నాం, ద్యులోకంతో పోల్చుకున్నాం. ఆ పిండం శరీరంలో ఉన్నటువంటి జీవనం ఏదైతే ఉందో ఈ శరీరంలో మనకు ఆ ఉష్ణత అనేది ఉంటుంది. అది బ్రహ్మాండంలో జ్యోతి రూపం ఆదిత్య రూపం అని చెప్పుకున్నాం. శరీరంలో ఏ విధంగా ఉష్ణత ఉంటుందో బ్రహ్మాండంలో ఆ సూర్యుని యొక్క స్వరూపం, సూర్యుని యొక్క తేజస్సు జ్యోతి స్వరూపం ఉంటుందండి, అంటే ఉష్ణత ఉంటుందన్నమాట. అలాగే పిండంలో మనసు ఏ విధంగా విస్తారంగా ఉంటుందో అన్ని ఇంద్రియాలతో వ్యాపించి ఉంటుందో అలాగే బ్రహ్మాండంలో ద్యులోకం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది, సదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆ మనసు అనేది పిండంలో ఉన్న మనసు అనేది ఈ రకంగా ప్రస్తావిస్తుంది. ద్యులోకంలో బ్రహ్మాండం అంటే ఇక్కడ మనసుని ఆ పిండాన్ని వ్యక్తం చేస్తుంది, ద్యులోకము బ్రహ్మాండాన్ని వ్యక్తం చేస్తుంది అన్నమాట. అందుకే ఎంతైతే విశాలంగా మనసు ఉంటుందో అంతే విశాలంగా ద్యులోకం ఉంటుంది. అదేవిధంగా అంతే విశాలంగా ద్యులోకంలో ఉండేటువంటి ఆదిత్యుడు కూడా విశాలంగా అత్యంత వ్యాపించి ఉన్నాడు, ప్రకాశాన్ని అందజేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశంలో స్పష్టం చేయబడింది. తథ ఇస్ మనక ద్యులోక్ శరీర్ హే, ద్యులోకమే శరీరం అని చెప్పుకున్నాము. అవును ఆదిత్య జ్యోతి రూప్ హే, ఆ సూర్యుడు జ్యోతి రూపంతో యుక్తమై ఉన్నాడట. అత జిత్నా బడా మన హే ఉత్నా హి ద్యులోక్, ఎంతైతే విశాలమైన మనసు ఉందో అంతే ద్యులోకం కూడా ఉంది. ఉత్నా హి ఆదిత్య హే, అలాగే అంతే సూర్యుడు కూడా వ్యాపించి ఉన్నాడు. వే దోనం జోడే ఆదిత్య, వే దోనం జోడే అంటే ఆదిత్య అగ్ని అంటే సూర్యుడు మరియు అగ్ని. వేదోం जोड़े आदित्य और अग्नि जब पारस्परिक संसर्ग से प्राप्त हुए हैं, వాళ్ళు పరస్పరం ఒకరికి సంసర్గంగా దగ్గరగా సంయుక్తం చెందినప్పుడు తబ్ ప్రాణ్ ఉత్పన్న హోతా హై, అంటే తబ్ ప్రాణవాయు ఉత్పన్న హువా, అప్పుడు ప్రాణం ఉత్పన్నమైంది. ఎప్పుడైతే ఈ రెండు ఆదిత్య అగ్ని యొక్క పరస్పరం సంసర్గం కలిగినప్పుడు అంటే మనసు వాక్కు ఈ రెండు కలిసినప్పుడు, మనసు అది వాక్ రెండు కలిసినప్పుడు ఏమైపోయిందంట ప్రాణతత్వం ఉత్పన్నమైంది. అందుకే ఒక ప్రాణి ఒక ప్రాణమే ఇంద్ర రూపాలు చెప్పుకున్నామట. और वह शत्रुहीन है, दूसरा अर्थ इंद्र की पक्षपाती वही शत्रु संपन्न है. ఇంద్రుడికి పక్షపాతి అంటే వహి శత్రు సంపన్న అంటే ఇంద్రుడు శత్రుతో యుక్తమై ఉన్నాడు.
जो इस रहस्य को जानता है उसका శత్రు नहीं होता. అంటే ఇక్కడ ఈ తత్వాలను ప్రాణ ही ఇంద్రియ అని చెప్పుకున్నాము. और वह శత్రు హీన है. అంటే ప్రాణానికి శత్రువులు అంటే ఎవరు లేదన్నమాట. అలాగే ఇంద్రుడికి పక్షపాతి वह శత్రు సంపన్న है. ఇంద్రుడు పక్షపాత్ ప్రతిపక్షి వహి శత్రు సంపన్న है. అంటే ఎవరైతే ప్రతిపక్షిగా ఉంటాడో అతనికి శత్రు సంపన్నంగా ఉంటాడు. శత్రు యుక్తమే ఉంటాడు. అందుకే ఈ ఇంద్రుని యొక్క స్వరూపాన్ని మనం ఏ విధంగా ప్రాణం పక్షపాత రహితంగా ఉంది మనం ముందు చెప్పుకున్నాం. ప్రాణానికి ఇంద్రియాలకు ప్రతిస్పర్ధ లేనప్పుడు ప్రాణమే శ్రేష్టమైనది అని చెప్పుకున్నాం. అక్కడ ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. అలాగే ఇక్కడ కూడా ఈ రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో అటువంటి వ్యక్తికి శత్రువు అంటూ ఎవరు ఉండరు. ఇంద్రుడికి ప్రతిపక్షి ఇక్కడ మనం చెప్పుకున్నామంటే వహు శత్రుహీన్ హే. दूसरा अर्थ ఇంద్రుడికి ప్రతిపక్షి వహి శత్రు సంపన్న హే. ఇంద్రుడికి ప్రతిపక్షి ఎవరైతే ఉన్నారో ఆ శత్రుతో యుక్తమై ఉండాలని చెప్పుకుంటాం. జో ఇస్ రహస్యకో జాంతా హై ఉస్కో శత్రు నహీ హోతా. అంటే ఇక్కడ మనకు ప్రాణానికి ప్రతిపక్షి అంటే వేరే వ్యతిరేక తత్వం అంటే ఏది లేదు కాబట్టి శత్రుహీనం అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా శత్రుహీనంగా ఉన్నటువంటి ఇంద్రుని కూడా మనం ఆ రకంగా చూసినట్లయితే ఈ రకంగా ఈ రహస్యం తెలుసుకున్నట్లయితే అటువంటి వ్యక్తికి అటువంటి సాధకుడు కూడా శత్రు రహితుడు అవుతాడు. అంటే ఎటువంటి శత్రుత్వం అనేది ఉండదు. అంటే రాగద్వేషాలతో రాగద్వేష రహితుడు అవుతాడు. అంటే ఎటువంటి క్లేశాలు అతనిలో ఉండవు. ఆ రకమైన స్థితి ఉత్పన్నం అవుతుంది అనేది ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. అస్తు ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే వాక్ మనసు యొక్క కలయిక చేత ప్రాణం ఉత్పన్నం అవుతుంది చెప్తున్నాం. అలాగే పృథివీ యొక్క అగ్ని దీవలోకంలో ఉండే సూర్యుడు యొక్క కలయిక చేత పృథివీలో ఉండే అగ్ని దీవలోకంలో ఉండే సూర్యుని యొక్క తత్వం చేత ఆ ఉష్ణత ఉత్పన్నం అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి వాయు అవ్యక్తం బ్రహ్మాండంలో వాయువు దీని ద్వారానే ఉత్పన్నమైందన్నమాట. అంటే పృథివీ యొక్క అగ్ని దీవలోకంలో ఉండే సూర్యుని యొక్క కలయిక చేత ఆ ఒక ఉష్ణత చేత వాయువు ఉత్పన్నమైంది. అందుకే ఈ పిండంలో ఉండే ప్రాణి బ్రహ్మాండంలో ఇంద్రునితో చెప్పుకున్నామట. ఈ మన శరీరంలో ఉండే ప్రాణశక్తి అయితే ఉందో అది బ్రహ్మాండంలో ఇంద్రునితో పోల్చబడి చెప్పుకున్నామట. వాయువు దీన్నే వాయువు అని చెప్పుకున్నాం. ఎందుకంటే అసపత్నే అంటే శత్రురహితమైంది. జో కోయి दूसरा मुकाबिले का हो ఉసే సపత్న కేతే. అంటే ఎవరైతే వాడికి సమానమైనటువంటి వ్యక్తి ఏదైనా ఉన్నాక అప్పుడు శత్రుత్వం ఉంటుందన్నమాట. సమాంతర్యం కొన్ని అది శత్రుత్వం కాదన్నమాట. जो इस रहस्य को जो जानता है उसका कोई సపత్న नहीं होता. అంటే అది శత్రువు అంటూ ఎవరు ఉండదని చెప్పి ఇక్కడ ఈ సంకేతాన్ని అంటే ప్రాణం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలనేది మనకి ఇక్కడ ఆ సంకేతం ఇక్కడ మనకు కనిపిస్తున్నమాట. ఈ రకంగా ఈ మంత్రాంశాన్ని మనం చూసాము. అస్తు ఇవన్నీ కూడా మనకు సంకేత రూపంలో ఇవ్వబడ్డాయి. వాటిని మాటికి మనం అర్థం చేస్తుంటూ ఒక్కొక్క విషయం అనేది ఒక్కొక్క చోట కొంచెం వ్యక్తం అవుతూ ఉంటుంది. అంటే అలాగే స్వాధ్యాయం చేసినట్లయితే కొన్ని సంకేత రూపంలో ఉన్నటువంటివి కూడా మనకు అది మనం చింతనం అంటే ఇంకా వాటి యొక్క తద్గత సంబంధిత జ్ఞానం సంబంధించిన విషయాలు మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు వాటి యొక్క రహస్యం అనేది ఏ రకంగా వారి యొక్క అభిప్రాయాన్ని మనం పూర్తిగా లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. ఇవి మనకు ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా స్థితి ఉందని చెప్పి మనం కేవలం శాబ్దిక రూపంలోనే మనం వ్యక్తం చేసుకున్నాం. కానీ వీటి యొక్క రహస్యాలు అనేవి మనకు ఇలాగ నిరంతరంగా అధ్యయనం ద్వారానే మనకు కొన్ని విషయాలు బాగా స్పష్టమవుతాయి. ఇంకా అభ్యాసం ద్వారా సాధన ద్వారా కూడా మనకి అభివ్యక్తం అవుతాయి. ఇవి కేవలం మనం ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మనం ఒక తత్వాన్ని యథార్థంగా స్వరూపంగా తెలిసి ఎన్ని ప్రకారాలు చెప్పుకుంటున్నాం. ఇదే ప్రకారం ఇదే రకంగా అర్థం చేసుకోవాలని ఇదేం లేదు. మనకు ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రకారం భిన్నంగా ప్రస్తావించుకుంటూ అందులో ఏ ఒక్క తత్వం మనకు యథార్థంగా తెలుసుకోబడినట్లయితే మిగిలిన ఈ స్వరూపాలను కూడా యథార్థంగా సూక్ష్మ విషయాలు కూడా అభిప్రాయ ఋషి ఏ భావంతో వ్యక్తం చేశారని కూడా మనకు అర్థమవుతుంటుంది. బట్ నిరంతరంగా వీటిని అధ్యయనం చేసినప్పుడు వారి యొక్క లోతుగా ఉండే మాధమికమైనటువంటి రహస్యం మనకు బయటకు వస్తుంది. అస్తు అది ఇక్కడ మనం వ్యక్తం చేసుకుందాం. మిగిలిన అంశాన్ని మనం రేపు చూద్దామండి. అస్తు ఇందులో ఎవరికైనా అభిప్రాయం ఉంటే చెప్పండి. अस्तु शान्तिपाठः। ॐ
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.